హమ్మయ్య! ఫంక్షన్‌లు అన్నీ అయిపోయినాయి. పండుగలయిపోయినాయి. ఇంకా ఒక రోజు మొత్తం మమ్మీ వాళ్ళ ఇంట్లో రెస్ట్ తీసుకుందామని నేను, చెల్లె మమ్మీ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం. అందరం ఉన్నాం. అమ్మడి కనిపియట్లే. టైగర్ బాబు అయితే స్టూలన్నీ పడేసి వెతికేస్తున్నాడు. చిరుతల్లి మూల మూలను వెతికేస్తుంది. ఇంకా హైలైట్ ఏంటంటే అమ్మ కుట్టి కూడా వెతుకుతుంది. దొరికితే లటుక్కున నోట్లేసుకొని కొరికి తినేద్దామని. ఒక 2 అవర్స్ తర్వాత వెతికి వెతికి అలసిపోయిన తర్వాత కిచెన్ లో నుండి మెల్లగా వెళ్తుంది. ఇక అందరం షాక్. డాడ్ అయితే ఫ్రిడ్జ్ జరిపిండు, టేబుల్ జరిపిండు, అన్ని పరుపులు తీసి చూసినాం. ఎక్కడ కనిపించలే. అసలు ఎక్కడ దాచుకుందో ఏమో. టైగర్ బాబు హ్యాపీనెస్ చూసిరా. ఇక్కడ మాకు ప్రాంక్ చేస్తున్నాడంట. ఇంటి మీద నుంచి ఎక్కడ పడిపోతాడో అని మేము టెన్షన్ పడుతుంటే వాడేమో అల్లరి చేస్తుండు. ఇంకా అందరికి టాటా బై బై చెప్పే టైం వచ్చేసింది. అమ్మ కుట్టి మాత్రం బెంగ పెట్టుకుంది. ఇన్నిసార్లు వచ్చిపోయినప్పుడు అసలు ఏమీ చేయలేదు. ఈసారి మాత్రం ఎందుకో ఏమో హాఫ్ అన్ అవర్ నా కాళ్ళ మీదనే పడుకుంది. కాళ్ళ మధ్యలోనే ఉంటుంది. ఎవ్వరు పిలిచినా పోవట్లేదు. మా డాడీ పిలిస్తే ప్రతిసారి వెళ్ళేది. నైట్ డిన్నర్ కూడా చేయలేదు. అన్నం పెడితే కూడా బెంగ పెట్టుకుందో ఏమో. అస్సలు అన్నం తినట్లే. ఇంటికి తీసుకెళ్లాలి అంటే మా అపార్ట్మెంట్ లో అలో లేదు పెట్స్ కి. టైగర్ బాబు కూడా బెంగ పెట్టుకుండు. అమ్మమ్మ వాళ్ళ ఇల్లు వదిలేసి వస్తున్నామని చెప్పి.